జస్ట్ బ్రేక్ ఇచ్చాం, మళ్ళీ తోక జాడిస్తే పతనం ఖాయం. మా దెబ్బ ఎలా ఉంటుందో కనీసం మీ ఊహకు కూడా అందదు. ఇదే ఫైనల్. ఇది ప్రధాని మోడీ పాకిస్తాన్కి ఇచ్చిన వార్నింగ్. ఆపరేషన్ సింధూర్పై అనేక విషయాలను వివరించిన ప్రధాని మోడీ పీఓకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని టెర్రరిస్ట్ క్యాంపులపై విరుచుకుపడింది భారత్. ఆ తర్వాత పాకిస్తాన్ సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్లపైన మిసైళ్ల వర్షం కురిపించింది. అటు పాకిస్తాన్ కవ్విస్తుంటే మన దేశం ధీటుగా తిప్పికొట్టింది, కోలుకోలేని దెబ్బతీసింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి చాలా విషయాలను పంచుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పాకిస్తాన్ తరఫు నుంచి ఎలాంటి ఉగ్రచర్యలు, సైన్యం అగ్రెషన్ ఉండవని హామీ ఇచ్చాకే కాల్పుల విరమణపై ఆలోచించామన్నారు మోడీ. పాకిస్తాన్పై దాడుల్ని జస్ట్ వాయిదా వేశామని, మళ్లీ తోక జాడిస్తే పతనం ఖాయం, మా దెబ్బ ఎలా ఉంటుందో కనీసం మీ ఊహకు కూడా అందదంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. जब पाकिस्तान की तरफ से गुहार लगाई गई, पाकिस्तान की तरफ से जब ये कहा गया कि उसकी ओर से आगे कोई आतंकी गतिविधि और सैन्य दुस्साहस नहीं दिखाया जाएगा, तो भारत ने भी उस पर विचार किया. और मैं फिर दोहरा रहा हूं, हमने पाकिस्तान के आतंकी और सैन्य ठिकानों पर अपनी जवाबी कार्रवाई को अभी सिर्फ स्थगित किया है. పాకిస్తాన్ సరిహద్దుల్లో దాడి చేయడానికి సిద్ధంగా ఉందని, కానీ భారత్ మాత్రం నేరుగా పాకిస్తాన్ గుండెపై దాడి చేసిందని మోడీ స్పష్టం చేశారు. అణుబాంబులు ఉన్నాయని బ్లాక్మెయిల్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा. न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा. పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే అది ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్లపై మాత్రమే జరుగుతాయన్నారు ప్రధాని మోడీ. ఈ విషయాన్ని ప్రపంచం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఉగ్రవాదులు మన మహిళల సింధూరం తొలగించారని, అందుకే భారత్ ఉగ్రవాదుల హెడ్ క్వార్టర్స్ను లేకుండా చేసిందన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టిస్తామని స్పష్టం చేశారు. న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్కు పాల్పడితే సహించేది లేదని పాకిస్తాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.